తీసుకొచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అండ్ ఆ వెనకుండి నడిపించే హీరోస్ అని చెప్పాలి. సో కాంటెంట్ హెడ్ నితిన్ గారిని ముందుగా మాట్లాడాలనుకుంటున్నా, తర్వాత మేము అక్కడికి ఇచ్చేస్తామండి ఇంకో హీరోకి. ముందుగా పాత్రికేయ అన్నలకు సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 3 hours అయింది, అయినా మా అందరి కోసం ఉన్నారు. టైం తీసుకుంటున్నాం అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ 3 సినిమాలు కాదండి, 3 సినిమాలో పనిచేసిన ఎన్నో జీవితాలు. సో వాళ్ళందరిని గురించి చెప్పుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎలా ఉందంటే, ఇయర్ అంతా చదువుకొని అంటే కష్టపడి అన్ని చేసి సమ్మర్ వచ్చేసరికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి నచ్చిన కుటుంబం మొత్తం ఒక చేట చేసుకొని సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ 3 సక్సెస్ మీట్లు కలిపి ఒక దాంట్లో చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఒక్క విషయం చెప్పాలి మెయిన్గా, మీ అందరికీ తెలుసు ఈటీవీ విన్ ఓటీటీ బిజినెస్లోకి కొంచెం లేట్గా వచ్చిందని అందరు ఫీల్ అవుతూ ఉండే టైంలో 90s వచ్చిన తర్వాత సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ సబ్స్క్రైబ్ కాంటెంట్ అది. బట్ స్టిల్ 90s వచ్చాక చాలామంది అది ఫ్లూక్ హిట్ అన్నారు. అయ్యో ఏంటి ఇలా అంటున్నారే అనుకున్నాం. వీరాంజనేయుల విహారయాత్ర వచ్చింది, సినిమా బాగుంది, అయినా కానీ 90s అంత లేదురా అని చూడని వాళ్ళు కూడా అన్నారు. ఇదేంటి ఇలా అంటున్నారు, మనం ఏం చేయలేదే అనుకున్నాం. కానీ తర్వాత అన్న ప్రతి నోరు, చిన్న చూపు చూసిన ప్రతి కన్ను అనగనగా చూసింది, ఎయిర్ చూసింది, కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి చూసింది, అనగనగాని ఓటీటీ నుంచి థియేటర్స్కి అవే కళ్ళు తీసుకెళ్ళాయి, ఎయిర్ని బ్లాక్ బస్టర్ చేశాయి, కానిస్టేబుల్ కనకమహాలక్ష్మిని సూపర్ డూపర్ హిట్ చేశాయి. సో థ్యాంక్ యూ సో మచ్. చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ, పక్క నుండి నడిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ నాట్ జస్ట్ అవర్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో దోస్ హూ పుల్ అస్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక విషయం చెప్తానండి, ఈటీవీ విన్లో పెద్ద పెద్ద కోటలు ఉండవు, మంచి మిడిల్ క్లాస్ ఇల్లులు ఉంటాయి. పెద్ద పెద్ద గన్లు ఉండవు, పిల్లల్ని ఒక దారిలో పెట్టే పుస్తకాలు ఉంటాయి. కొత్త కథలు ఉండవు, మనందరికీ నచ్చిన మన కథలు ఉంటాయి. అవి ఉన్నంతకాలం ఇలా మనం కలుస్తూనే ఉంటాం, ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. ఇంతమంది టాలెంట్ వచ్చి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారని అంటూ ఉన్నారు. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడం మాతో ఏం మొదలు పెట్టలేదండి. శ్రీ రామోజీరావు గారు మొదలెట్టారు, శ్రీ బాపిరెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. వారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సాయికృష్ణ అయినా మేమైనా అంతమంది ముందుకు వస్తున్నామంటే కారణం వాళ్ళందరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు కాల్ అపాన్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ అండి, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అంటారు వాళ్ళని. ఎవరంటే సైన్యంలో రాజుల ముందు ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళు కనిపిరు కానీ ఫస్ట్ బల్ అయ్యేది వాళ్ళే, గెలవాలన్నా ఫస్ట్ వాళ్ళే కారణం. అనగనగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్, ఎయిర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ Suhrut and Tiger Sai Kishore, and the recent sensation Constable Kankamalakshmi, Mr. Suhas and Nagraj. Please come on to the dais. Come fast, we are running out of time. So, and అనగనగా అనేది ఒక ఫినామినా. ఏడిపిచ్చే సినిమాలు ఇప్పుడు చూడరు, ఈ కాలంలో ఏడిపిచ్చే సినిమాలు ఎవరు చూస్తారు, ఎవరి జీవితాల్లో వాడికి ఏడుపులు ఉన్నాయంటున్నారు. కానీ ఎంత పెద్ద మంచుకొండైనా వర్షం పడితే కరగాల్సిందే కదా, అలా ఎంత గట్టి కనిపించిన వాళ్ళనే ఎమోషనల్ పీపులే అని మళ్ళీ ప్రూవ్ చేసింది అనగనగా. దానికి కారణం సన్నీ సంజయ్ అండ్ ద ఎంటైర్ టీమ్, మిస్టర్ రాకేష్, ద వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అండ్ ద బెస్ట్ మ్యూజిషియన్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్. సో థ్యాంక్ యూ సో మచ్ అనగనగా టీమ్, ఫాలోడ్ బై ఆల్ ఇండియా రికార్డ్, ఆల్ ఇండియా ర్యాంకర్స్ కదా, ఆల్ ఇండియా రికార్డ్. రీచ్లో అయినా దేంట్లో అయినా ఆల్ ఇండియా రికార్డే. సో ఒక ఎయిర్ విషయంలో మాత్రం ఒక వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వేరే రీజన్స్ వల్ల అది గుర్తుండిపోతుందేమో అని సందీప్ చెప్పినట్టు చాలా భయపడ్డాం. కానీ అఫ్కోర్స్ ఒక చిన్న తప్పు జరిగినప్పుడు కొంతమంది బాధపడతారు, కానీ బాధపడిన ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆ కాంటెంట్ చూసి వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి చాలా బాగుంది కాంటెంట్ అని చెప్పారు. దట్ ఈజ్ వాట్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈజ్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ జోసఫ్ క్లింటన్, గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ కలుస్తూనే ఉంటాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ వీ హ్యావ్ వర్క్డ్ విత్. అండ్ మై డియర్ బ్రదర్స్ రోషన్, జయతీర్థ, మిస్టర్ భానుప్రకాష్ అండ్ డిఓపి ఎస్ఎస్ మనోజ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టీమ్. సింజిత్ భాయ్, ప్రసాద్ ఐమాక్స్ మార్నింగ్ 8:45 షోలో రివ్యూలు ఇచ్చే సింజిత్ భాయ్ ఇవాళ అదే 8:45 షోస్ రివ్యూస్లో ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. దట్ ఈస్ వాట్ వీ కాల్ గ్రోత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఆల్ దీస్ పీపుల్, ద ఎంటైర్ క్రియేటివ్ టీమ్, సక్సెస్ ప్రతి దానికి సక్సెస్కి ఫస్ట్ రీజన్స్ ఆర్ ది క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ ద వన్స్ అండ్ దే ఆర్ ద వన్ హూ మోస్ట్లీ గో అన్నోటిస్డ్. బట్ Sai Krishna made it a mandate and that we all should be credited in the film
within the screen itself. Thank you so much for making that happen, Sai. And coming to Kanakama Lakshmi, అక్కడ ఉండు, రాజాల వెంకటేష్ లాగా అక్కడ ఉండాలి. కమ్ యా, కనకమా లక్ష్మి ప్రశాంత్ గారి గురించి మాట్లాడండి. గీతా భగత్ గారు తెలుసు ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడని తప్పట్లేదు. ప్రశాంత్ దిమ్మల ఆ రోజు చెప్పామండి. సో మళ్ళీ ఇదే ప్రాబ్లం, కాంట్రవర్సీస్ వల్ల గుర్తుంటుందేమో అనుకున్నాం, కానీ కనకమహాలక్ష్మి ఆ రోజు చెప్పాను కదండి, దర్శనాలు మొదలవుతాయి, పూనకాలు రాబోతున్నాయని. ఆ పూనకాలు మొదలైపోయాయి, శరవేగంగా నడుస్తూనే ఉన్నాయి. ప్రశాంత్, దిస్ ఈజ్ యువర్ ఉమెన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సీజన్ 2 దీపావళి రోజు ధమాకా పేలబోతుంది. వేర్ ఈజ్ చంద్రిక అని అడుగుతున్నారు, కావాలని దాపెట్టాం మేము చంద్రికని. ఆ రోజు మళ్ళీ కనకమహాలక్ష్మి పట్టుకొని తీసుకొస్తుంది మీ ముందుకి, ఉందా లేదా అనేది మీరు సీజన్ 2 చూడాలి. ఎస్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అ టీమ్ ఈజ్ ప్రొడ్యూసర్. 2 రకాల పీపుల్ ఉంటారండి నాకు తెలిసిన చిన్న అవగాహనలో. డబ్బులు పెట్టేవాళ్ళు, ప్రాణం పెట్టేవాళ్ళు. ఫైనాన్షియర్స్ అంటారు, ప్రొడ్యూసర్స్ అంటారు. ఫైనాన్షియర్స్ అంటే డబ్బులు పెట్టామా, ఎంత పెట్టామా, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఇంతే. ప్రొడ్యూసర్ అనేవాడు మాత్రం పొద్దున లేసినప్పటి నుంచి మొదటి ఫోన్ తనే పట్టుకొని చివరి ఫోన్ డే ఎండింగ్లో తనే అందరినీ ఇంటికి పంపించి సర్దు మణిగిచ్చి పంపించే వ్యక్తి, అందరినీ దగ్గరుండి కుటుంబంలో చూసుకునే వ్యక్తి ప్రొడ్యూసర్. అలాంటి ఫైనాన్షియర్ కాకుండా ఒక ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ మా సాయిబాబా గారు. థ్యాంక్ యూ సార్. ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉండదండి, మా వయసు. ఆయన పెద్దవాడని కాదు, మేము చిన్నవాళ్ళని కాదు, కానీ ఆయన ఇచ్చిన అనుభవాలు ఎన్నో సార్. ఈ అనుభవాలతోనే ఇంకా 2, 3, 4 సీజన్లు తీస్తూనే ఉన్నాను సార్. రాబోయే 8 సినిమాల్లో 2 అడిగారు, మేము 4 ఇద్దాం అనుకున్నాం సార్. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి డిస్కషన్, ఒక మ్యూజిక్ సెషన్లో ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు, ఒక ఎగ్జిక్యూషన్లో ఉండేవాడు, ఎడిటింగ్లో ఉండాడు, ప్రతి దాంట్లో ఇది నితిన్, ఇది నా ఒపీనియన్, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగేవాడు. దట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సార్. అలాంటి చాలా తక్కువ మందిని చూసాం. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే మా రాకేష్ అలాగే ఉండేవాడు, మా సందీప్ రాజు అలాగే ఉన్నాడు, మా సాయిబాబా గారు కూడా ఉన్నారు. సో ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్ సార్ బట్ డైమండ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ఆఫ్ యూ. కంచర్పాలెం కిషోర్ గారు చాలా మోసం చేశారు. మ్యాజిక్ అని చెప్పి 10,000 రూపాయలు కొట్టేశారు. తర్వాత మళ్ళీ మీ ఇంట్లో మ్యాజిక్ ప్రోగ్రామ్స్ అంటే పిలవండి అన్నారు, దండం పెట్టాను. వద్దు సార్, మేమంతా సాలరీడ్ ఎంప్లాయీస్ అని చెప్పాము. బట్ థ్యాంక్ యూ సార్, ఫెంటాస్టిక్ టాలెంట్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా ప్రేమ్ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ది డబ్బింగ్లో చాలా బాగుంది, బట్ ఒరిజినల్గా ట్రాక్ వాయిస్లో ఉండే ఒక చిన్న డైలెక్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఫెంటాస్టిక్. అది సీజన్ 2లో ఇంకా ఎక్కువ చూస్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. అండ్ విష్ణువర్ధన్ ఇందులో బ్లాక్ మ్యాజిక్ చేసే బాబా అండి, రియల్ లైఫ్లో చేస్తూ ఉండేవాడు, అక్కడ నుంచి ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు. సో విష్ణువర్ధన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్ అగైన్. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ ఆర్ట్ డైరెక్టర్. ఇన్ని కోట్లు పెట్టిన దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ టైమర్. దానికి ఒప్పుకున్న ప్రొడ్యూసర్స్కి, మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. సేమ్ అప్లైస్ టు శ్రీరామ్ ముక్కపాటి, రీసెంట్ అంకుల్ దట్ వీ కాల్, మ్యారేజ్ అయింది కాబట్టి. శ్రీరామ్ అన్న థ్యాంక్ యూ అన్న. శ్రీరామ్ అన్న వాజ్ మై సీనియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ స్మైల్ పోయేది కాదు. థ్యాంక్ యూ. కొన్నిసార్లు కోపం వచ్చేది, ఈ టైంలో కూడా నవ్వుతున్నాడు ఏంటని, బట్ దట్ ఈస్ వాట్ శ్రీరామ్ అన్న ఈజ్. ఫాలోడ్ బై హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ బ్యాక్ టు వర్ష బొల్లమ్మ గారు, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చూసిన తర్వాత భయపడతాం, ఈమెతో మాట్లాడాలా, దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడుతుందని. ఇందాక అక్కడ కూర్చుంటే చిన్నప్పుడు తిరునాళ్ళలో మనకు ఫోన్స్ దొరికేవి, ఓపెన్ చేయగానే టీడీ అని ఒక మ్యూజిక్ వచ్చేది. అలాంటి ఫోన్ కొనుక్కొని వచ్చి చాలా ఇంట్రెస్టెడ్గా చెప్తున్నారు, ఈ ఫోన్ చూసాం ఎంత బాగుందని. అర్థం కాలేదు నాకు, కానిస్టేబుల్ కనకం కదా, సిమ్ కూడా లేదు దాంట్లో, అది ఇంకా బాగుందండి. సో అలాంటి ఫోన్ని నాకు పరిచయం చేసిన వర్ష బొల్లమ్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్ష మ్యామ్, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. ఇట్స్ అన్ ఆనర్. అంటే ఐ కాంట్ వెయిట్ టు గెట్ బ్యాక్ టు సీజన్ 2 and we can't wait all the audience to flood you with more appreciation. Thank you so much. Meghalika gariki thank you so much. And Srinivas Avshala gariki, Raju Kanakala gariki, andarki thank you so much. Finally ఒకటే, ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 29 వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి 99 కూడా కాదండి, 29. పైరసీ వెబ్సైట్లలో చూసే ప్రతి ఒక్కరు ఏదో మేము మీ డబ్బులు దొంగతనం చేస్తున్నాం అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 29 రూపాయలే అన్నా. మీరు పోగొట్టుకునే డబ్బులు చాలా చాలా వేస్టేజ్ ఖర్చు కంటే అతి తక్కువ ఖర్చు 29 రూపాయలకి. ఇన్ని కథలు చూడరు, ఇంతమంది జీవితాలని మీరు ముట్టుకోగలుగుతారు, ఇంకా ఎంతోమందికి అవకాశం ఇచ్చేలాగా చేయగలుగుతారు. సో 29 రూపీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నితిన్ గారు.